ఫోర్సైట్స్ టీవీ వీక్షకులందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు సర్వం సిద్ధం చేసిన అధికారులు. దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు, మిన్నంటిన శివనామ స్మరణలు. ప్రజా సమస్యలపై గలం, అధికార పార్టీ నిరసన గలం. నిషిద్ధ ప్రాంతంలో స్నానం, ప్రమాదానికి గురైన యువకులు. నేను అవినాష్ జనగామ. డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లాలో రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధం చేశారు. కృష్ణా జిల్లా పరిధిలో 77 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 63,144 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 467 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరులో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేయగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికకు సంబంధించి కృష్ణా జిల్లాలో అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. 42 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. 35,321 మంది పురుషులు, 27,789 మంది మహిళలు, మరో 4 థర్డ్ జెండర్లు ఉన్నట్టుగా గుర్తించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు గాను ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ ఆఫీసర్, 2 అదర్ పోలింగ్ ఆఫీసర్లు, ఒక మైక్రో అబ్జర్వర్ను నియమించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో బాలచాముండిక సమేత అమరేశ్వరుని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరియు స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల రామ్మోహన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇరవై 27వ తేదీన జరగనున్న ఉపాధ్యాయ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. ఐడిఓసి కార్యాలయంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించారు. ఉపాధ్యాయ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నిర్వహణలో ఓటర్లు స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పీఓ, 3 ఓపీఓలు చొప్పున 4 అధికారులతో కూడిన బృందం పోలింగ్ ప్రక్రియను జరిపిస్తుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కలిగిన ఉన్న ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ ముగిసిన మీదట బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ కరీంనగర్లో రిసెప్షన్ సెంటర్కు చేర్చడం జరుగుతుందన్నారు. చెక్ ఒకసారి బ్యాలెట్ బాక్స్ సరిగ్గా పనిచేస్తుందా లేదో చూసుకోవాలి. సో ఇవేమో లాస్ట్ బాక్సెస్ మనకి జగో బ్యాలెట్ బాక్సెస్ ఏమో వీళ్ళకి గ్రాడ్యుయేట్ ఓటర్స్ కి ఉన్నారు. సో అదే విధంగా మీరు పోలింగ్ ఏజెంట్స్, మోస్ట్లీ మనకి ఇప్పుడు 56 క్యాండిడేట్స్ మనకి గ్రాడ్యుయేట్స్ కూడా అంతమంది పోలింగ్ ఏజెంట్స్ రాకపోవచ్చు. బట్ ఎంతమంది పోలింగ్ ఏజెంట్స్ వస్తారో సో వాళ్ళందరికీ కూడా మీరు బ్యాలెట్ బాక్స్ ఎంటీ ఉన్నదనేసి చూపెట్టాలి. కంపల్సరీగా ఎంటీ ఉన్నదనేసి వాళ్ళు చూపెట్టినాకనే మీకు దాని 2 లాక్స్ ఉన్నాయి. ఆ లాక్స్ మీరు వేసేయాల్సిన అవసరం ఉంటుంది. అయినా కూడా మీరు చెక్ ఒకసారి బ్యాలెట్ బాక్స్ సరిగ్గా పనిచేస్తుందా లేదో చూసుకోవాలి. సో ఇవేమో లాస్ట్ బాక్సెస్ మనకి జగో బ్యాలెట్ బాక్సెస్ ఏమో వీళ్ళకి గ్రాడ్యుయేట్ ఓటర్స్ కి ఉన్నారు.
సో అదే విధంగా మీరు పోలింగ్ శాసన మండలిలో విద్యారంగ సమస్యలపై ప్రస్తావించగా కూటమి ప్రభుత్వ సభ్యులు ముక్కుమ్మడిగా తమపై దాడి చేసే ప్రయత్నం చేశారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలపై గలమెత్తడంలో వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ వెనుకడుగు వేయదని తెలియజేశారు. అలాగే తాను టీచర్ ఎమ్మెల్సీగా విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించడంలో వెనుకడుగు వేయమన్నారు. రాజ్యాంగబద్ధమైన వైస్ ఛాన్సలర్ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం వేలు పెట్టి ఉన్నత విద్యామండలి విలువలను బజార్లో పెట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 2 నెలల్లో 17 మంది వైస్ ఛాన్సలర్లను బెదిరించి ఒత్తిడి చేసి వారి చేత రాజీనామాలు చేయించారని అన్నారు. సంబంధం లేకుండా 4 యూనివర్సిటీస్ ఉన్నాయి. హెల్త్ యూనివర్సిటీ, అలానే అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీస్ యాక్చువల్గా హైయర్ ఎడ్యుకేషన్ కిందకి లేవు, స్టేట్ రావు. వాటిల్ని కూడా వాళ్ళలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ని కూడా రిజైన్ చేయించినారు ఇదే నెలలో. సో ఇటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చూడలేదు, ఎక్కడ కూడా చూడలేదు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ గురించి అది చెప్తా ఉన్నారు. సో కొన్ని దగ్గరలో రాజశేఖర రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు కాబట్టి పెట్టుకొని ఉండొచ్చేమో, కానీ అది ఎక్కడ కూడా పొలిటికల్గా సంబంధించి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్తో అయిన సందర్భం అయితే కాదు. అది వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉందా లేదా, వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అన్నది చూడండి. వాళ్ళు గనక ఎలిజిబుల్ కాదు, వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకన్నా కూడా ఇచ్చినారు అని చెప్తే, నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 2014-19 కానీ అంతకుముందు టర్మ్లో కానీ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి కూడా కొంతమందికి ఇచ్చినారు. నేను దాని గురించి మాట్లాడట్లా. ఈ టైంలో ఒకవేళ 1 or 2 మెంబర్స్ వాళ్ళల్లో ఏదైనా రిలేషన్ ఉంటే ఉండొచ్చు, నేను దాన్ని కాదని చెప్పట్లా. మొత్తం 19 యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్స్ని సెలెక్ట్ చేసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర బంధుత్వాలు వస్తాయి. సో ఒకరు అలా ఎవరైనా బంధుత్వాలు కలిగిన వాళ్ళు వైస్ ఛాన్సలర్స్గా సెలెక్ట్ అయి ఉండొచ్చు. అయితే మీరు చూడాల్సింది ఇక్కడ ఏంటంటే వారు క్వాలిఫైడా కాదా, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా. హైయెస్ట్ ఎలిజిబిలిటీస్ ఉండే వాళ్ళని సెర్చ్ కమిటీ సెలెక్ట్ చేస్తుంది. సో కాబట్టి మీరు ఆ కోణంలో చూడాలి, కానీ ఎక్కడో వారికి ఒకరికి మొత్తం మీద బంధుత్వం ఉంది, సరే ఒకరికి బంధుత్వం ఉంది, వాళ్ళ దగ్గర చేయిస్తారు. మిగతా 17 మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటే మీరు ఎందుకు నిద్రలేలా? ఇది మంచి పద్ధత? ప్రపంచం అంతా కూడా చూసిందిగా. ఈ ఉన్నత విద్యా వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి పోతా ఉంది, ఏ విధంగా దారితీస్తా ఉందని అర్థం చేసుకోలేదా? కాబట్టి ఏదో ఒకటి అలా పేర్లు చెప్పి వారికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని కూడా చూసుకోకుండా మొత్తం వ్యవస్థనంతా కూడా మేము ఇదే విధంగా దారితీస్తామని చెప్తే అది మంచి పద్ధతి కాదని చెప్పి మాత్రం తెలియజేస్తా ఉన్నా. మెడికల్ కాలేజెస్ హెల్త్కి సంబంధించి కానీ నేను 2 పాయింట్స్ మీ దగ్గర తీసుకొని వస్తాను. ఒకటి, ఒకప్పుడు యాక్సిడెంట్ జరిగి రోడ్లో కనుక పడిపోతే హాస్పిటల్కి తీసుకొచ్చేదానికి కూడా ఎవరు ధైర్యం చేసేవాళ్ళు కదా, కేసులు వస్తాయని. అలాంటి పరిస్థితుల్లో ఒక 108 వ్యవస్థ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఒక 104 వ్యవస్థని గ్రామీణ ప్రాంతాల కోసం తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ప్రతి పేదవాడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా సగర్వంగా ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడైతే హాస్పిటల్లో చూపించుకుంటున్నారో అక్కడే ఒక పేదవాడు కూడా చూపించుకోవాలన్న ఆలోచనతో ఒక ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. అలానే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఆరోగ్యశ్రీని కూడలి స్వయంభుగా వెలిసినటువంటి సంగమేశ్వర స్వామి దేవాలయం వద్ద ప్రతి శివరాత్రికి వేలాదిగా భక్తులు తరలివచ్చి పెద్దలకు పిండ కార్యక్రమాలు నిర్వహించుకొని ఆ సంగమేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. కూడలి దేవాలయంలో శివరాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ తిరునాళ్ళలో భాగంగా వేలాది భక్తులు తరలివస్తున్నారని దేవాదాయ సిబ్బంది ముందుగానే తగు ఏర్పాట్లు చేశారని అన్నారు. దేవాలయానికి దక్షిణ కాశీగా పేరు వచ్చిందని, స్వయంభూగా వెలిసిన సంగమేశ్వర స్వామి భక్తుల కోరికలు నెరవేరుస్తారని, ఈ కూడలి తిరునాళ్లకు చుట్టుపక్కల దాదాపు 100 కిలోమీటర్ల నుంచి భక్తులు తరలివచ్చి సంగమేశ్వర స్వామి తిరునాళ్ల కానుకలా వీక్షిస్తారని ఆయన తెలిపారు. మన కూడలి సంగమేశ్వర స్వామి వారి దేవాలయం నందిగామ మండలం ఎన్టీఆర్ జిల్లా కూడలి దాబడూరుగా పిలువబడుతుంది. కూడలి అనగా 3 మండలాలు, అలానే 2 జిల్లాలు మధ్యలో ఉండడంతో కూడలి అని, అలానే వైరాయేరు, కట్టలేడు 2 నదులు కూడా స్వామివారి యొక్క ఎదురుభాగంగా దక్షిణ వాహినిగా ప్రవహించడంతో ఆ సంగమం ఈశ్వరుడు సంగమేశ్వరుడుగా స్వామివారి ఇక్కడ కొలువుతీరి ఉన్నారు. ఆ దక్షిణ వాహినిగా ప్రవహించడంతో ఆ నదీ తీరాన్నే దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ఒకప్పుడు ఈ అరణ్య ప్రాంతంలో కశ్యప మహాముని తపస్సు ఆచరించి సంగమేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించినట్టుగా చరిత్ర చెప్పబడుతుంది. అలానే కాలక్రమేణా ఈ దేవాలయం శిథిలావస్థకు రావడంతో రాజుగారైనటువంటి రాజా వాసంతి వెంకటాద్రి నాయుడు గారు మరలా ఈ దేవాలయం పునర్నిర్మాణం చేసి స్వామివారిని ప్రతిష్ఠించినట్టుగా చెప్పబడుతుంది.
అలానే స్వామివారి యొక్క సంగమ తీర్థంలో స్నానమాచరించి ఆ సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం వల్ల సకల కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పబడుతుంది. అనేక విశేష పర్వదినాల్లో మహాశివరాత్రి ప్రయాణిక దీక్షతో 3 రోజులు కూడా స్వామివారికి అత్యంత వైభవపేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఈరోజు మహాశివరాత్రి ఉదయం 2 గంటల దగ్గర నుంచి కూడా స్వామివారికి రుద్రాభిషేకంతో ప్రారంభమై భక్తులకి స్వామివారి దర్శనం ఇవ్వడం జరిగినది. ఈరోజు రాత్రి 10:30 పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం. మహాశివరాత్రి సందర్భంగా హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లిలో స్వయంభూ రాజరాజేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా క్యూ లైన్లో ఉన్న భక్తులను దర్శనానికి పంపించాలని అధికారులకు సూచించారు. భక్తులతో ముచ్చటించారు. మహాశివరాత్రి సందర్భంగా అధికారులు ముందే సమీక్షా సమావేశాలు ఏర్పాట్లు చేసుకుని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి హుస్నాబాద్ ప్రాంతానికే కాదు, ఈ ఏరియా అంతటికి కూడా భక్తులకు నవ్వు బంగారం. ఇక్కడ అందరూ కూడా ప్రతి సోమవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ ప్రతిరోజు సందర్శిస్తారు. అందులో ఈరోజు మహాశివరాత్రి ఉదయం నుంచే అనేక అభిషేకాలు, అర్చనలతోటి భక్తులంతా చాలా పెద్ద సంఖ్యలో వచ్చినారు. అధికారులు ముందే సమీక్షలు ఏర్పాటు చేసుకొని కొంత ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా దేవాలయ అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తాం. పొట్టపల్లి రాజరాజేశ్వర స్వామి నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రికి వస్తూ ఉన్నాను. ఈరోజు కూడా మంత్రిగా ఆ యొక్క దేవుణ్ణి సేవ చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఈసారి ఆరపల్లి నుంచి పందిళ్ళ దాకా వయా పుట్టపల్లి డబుల్ లైన్ రోడ్డు కూడా భక్తుల సౌకర్యాలతో నిర్మించినాం. రాబోయే కాలంలో పార్కింగ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్గా ఉండే విధంగా భక్తులకు కావచ్చు, తర్వాత అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శేషాచల కొండపై క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ భ్రమరంభ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ క్యూ లైన్లో భక్తులు బార్లు తీరి స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల శివనామస్మరణలతో మారుమోగింది. ఉత్సవాల భాగంగా రాత్రి స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒడిశాలో అరుదైన జాతి తాబేళ్లు సందడి చేశాయి. లక్షల తాబేళ్లు గంజాం జిల్లా తీర ప్రాంతంలో మరోసారి కనిపించాయి. అంతరించిపోతున్న ఈ అరుదైన ఆలివ్ రిడ్లీ జాతికి చెందిన తాబేళ్లు ఏటా నవంబర్ నుంచి మార్చి మధ్యలో చల్లని వెన్నెల రాత్రులు గుడ్లు పెట్టేందుకు ఇసుకతెన్నెల మీదకు వస్తాయి. ఈ ఏడాది కూడా దాదాపు 6,80,000కు పైగా తాబేళ్లు సామూహికంగా గుడ్లు పెట్టేందుకు తరలివచ్చాయి. ఇది గత ఏడాది రికార్డును బ్రేక్ చేసింది. ఫిబ్రవరి 16న ఒడ్డుకు రావడం మొదలుపెట్టిన ఈ తాబేళ్లు ప్రతిరోజు వేలాదిగా వస్తున్నాయి. ఇప్పటి వరకు 6.82 లక్షల పైగా తాబేళ్లు గుడ్లు కట్టాయని బెర్హాంపూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సన్నీ ఖోఖర్ తెలిపారు. 2023లో 8 రోజుల్లో 6.37 లక్షల తాబేళ్లు గుడ్లు కట్టగా ఈసారి ఈ సంఖ్య భారీగా పెరిగినట్లుగా పేర్కొన్నారు. ఇక అంతకుముందు 2022లో దాదాపు 5.5 లక్షల తాబేళ్లు ఇక్కడ గుడ్లు కట్టుకుని గుడ్లు పెట్టాయి. ప్రస్తుతం గుడ్లు కట్టే సీజన్ ఇంకా కొనసాగుతోంది. దీంతో తుది సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తాజా వాతావరణ పరిస్థితుల కారణంగా బీచ్కు మరిన్ని తాబేళ్లు వచ్చేందుకు అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. రికార్డు స్థాయిలో తాబేళ్లు సముద్రం నుంచి బయటకు రావడానికి సుస్థిరమైన వాతావరణ పరిస్థితులే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పేర్కొంది. నెల్లూరులో 3 నదుల అనుసంధానమైన పినాకిని పెన్నా నది తీరాన వెలిసినటువంటి శ్రీ సమేత శ్రీ సంగమేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి ఉదయం జలాభిషేకము మరియు సుగంధ ద్రవ్యములతో ఆలయ పూజారులు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి అభిషేకం తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు పాల్గొని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. రాత్రి 9 గంటలకు శివపార్వతులు నందీశ్వరుడిపై అధిరోహించి అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వనదుర్గ మహాభవాని మహాశివరాత్రి జాతర సందర్భంగా వనదుర్గ మాతకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తుల సౌకర్యార్థం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రారంభించారు. మంజీరా నది పాయలతో ఏర్పాటు చేసిన శివుడు, లింగం, గోవుల భారీ సెట్టింగ్ ఏర్పాట్లు చేశారు. మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరకు శ్రీకారం చుట్టారు. తెల్లవారుజామునే ఆలయ పూజారులు అమ్మవారికి అభిషేకం నిర్వహించి వివిధ రకాల పూలతో విశేష అలంకరణ చేసి అర్చన చేసి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. తెల్లవారుజాము నుంచి మంజీరా నది స్నానం ఆచరించి భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజగోపురం నుండి గర్భగుడి వరకు చలువ పందిరి ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా వనదుర్గ భవానీ మాత ప్రధాన ఆలయాన్ని, మండపాన్ని, ధ్వజస్తంభాన్ని రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాడిపూడిలో ఉన్న గోదావరి నదిలో స్నానానికి దిగి 5 యువకులు దుర్మరణం చెందడం బాధాకరమని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈతరాని యువకులు ప్రమాదవశాత్తు గోదావరిలోని నిషిద్ధ ప్రాంతంలో దిగి గల్లంతయ్యారని, గజ ఈతగాళ్లతో కూడిన రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టి త్వరితగతిన మృతదేహాలు వెలికి తీసిందన్నారు. బాధిత కుటుంబాలకు మంత్రి దుర్గేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు చేయడానికి నదికి వెళ్ళినటువంటి చిన్నారులు మృతి చెందినటువంటి సంఘటన కలిసివేసే విధంగా ఉంది. 5 చిన్నారులు చనిపోవటం తీవ్రంగా మనందరం దిగ్భ్రాంతికి లోనయ్యేటువంటి పరిస్థితి. విషయం తెలిసింది. ఇప్పుడు వెంటనే ఆ బాడీస్ కొవ్వూరు హాస్పిటల్కి వచ్చాయని చెప్పారు. అక్కడికి బయలుదేరి వెళుతున్నాను. ప్రభుత్వంతో ఇప్పటికే మాట్లాడాం. వారికి ఏ రకమైన కాంపన్సేషన్ ఇవ్వాలనేటువంటి దాని మీద కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలు అక్కడికి వెళ్ళి నేను చూసిన తర్వాత మాట్లాడడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇలాంటి పుణ్య సమయాల్లో ఈ రకమైనటువంటి దుర్ఘటనలు జరగడం అనేది మనందరికీ కూడా చాలా బాధ కలిగించేది. అందుకే ఇలాంటి స్నానాలు చేసేటప్పుడు కానీ ఇతరతర సమయాల్లో కానీ మనం తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. దాన్ని అందరూ కూడా పెద్దలందరూ కూడా పిల్లలకి ఆ విషయాలను నేర్పి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి బాధ్యతని నేర్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా దాని మీద శ్రద్ధ వహించాలనేటువంటి మాటను కూడా తెలియజేస్తాను. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.